10,000 సంవత్సరాల క్రితమే గండ్రగుడ్డలని చేతిలో పట్టుకొని ఈ భూమండలాన్నంతా 21 సార్లు చుట్టుముట్టి క్షత్రియుడు అన్నవాడు ఇక ఈ భూమి మీద కనబడకూడదు అని సంకల్పించి రాజులందరినీ యుద్ధంలో చంపి శమంతక పంచకం అన్న పేరుతో 5 చెరువులను తవ్వి తాను ఓడించి చంపిన రాజుల రక్తంతో ఆ 5 చెరువులను నింపి అందులోని రక్తాన్ని తన పితృదేవతలకు తర్పణం అర్పించినటువంటి రవీర భయంకరుడు పరశురాముడు. అవును, పురాణాలలో ఇంత భయంకర ఉగ్ర రూపాన్ని ఖచ్చితంగా మీరు ఇంకోటి చూసుండరు. కానీ ఎందుకు పరశురాముడు ఇలా రాజుల్ని చంపాల్సి వచ్చింది? గొప్ప తపశ్శక్తి కలిగినటువంటి భృగువంశంలో జమదగ్ని మహామునికి కొడుకుగా పుట్టిన పరశురాముడు ఒక మునీశ్వరుడిలా శాంత స్వభావం లేకుండా ఎందుకు ఇంత ఉగ్రంగా ప్రపంచంలోని క్షత్రియులందరినీ గడగడలాడించిన మహావీరుడయ్యాడు? విష్ణుమూర్తి అవతారాలలో అన్నిటికంటే భిన్నంగా ఒక గొప్ప ఆవేశావతారంగా వచ్చిన పరశురాముడు అసలు ఎలా ఉద్భవించాడు? ఎలా మరణాన్ని జయించి చిరంజీవిగా మారాడు? మనకు తెలిసిన మహాసంగ్రామం కురుక్షేత్రంలో పరశురాముడి పాత్ర ఏంటి? ఒక తరం